రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు వారం ముందు రోజులుగానే రాష్ట్రానికి చేరినప్పటికీ రైతులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం వర్షపాతం లోటు ఉండదని. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే కొంచెం రైతులందరూ కూడా నిరాశ చెందుతున్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షం అనేది పడటం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించిన అయినప్పటికీ వర్ష ప్రభావం ఎందుకని లేదు. ఒక చోట పడితే ఇంకో చోట ఎక్కువ టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. ఈ వాతావరణం గల కారణాలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించినప్పటికీ వర్ష ప్రభావం మాత్రం ఎందుకు ఎక్కువ చూపెట్టలేకపోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నైరుతి పవనాలు అనేవి విస్తరించడం జరిగింది. సో ఈ విస్తరించడం వ్యాప్తి చెందడం కూడా ఒకరోజు ముందుగానే జరిగింది. యాక్చువల్ డేట్ కంటే కూడా ఒకరోజు ముందుగానే జరగడం, అంతేకాకుండా తెలంగాణ భూభాగాన్ని అంతటినీ కూడా ఒకరోజు ముందుగానే మనకి కవర్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా జూన్ అనగానే ఇన్ జనరల్గా మాన్సూన్ సెట్ అయ్యే పీరియడ్ అనేసి అంటాము. ఈ నైరుతి పవనాలు ఏవైతే ఉన్నాయో మొత్తం భారతదేశం అంతా కూడా కప్పడానికి దగ్గరగా సుమారు 40 నుంచి 42 రోజులు మొత్తం భారతదేశం కేరళ నుంచి పర్టికులర్గా ఢిల్లీ దాకా కవర్ అవ్వడానికి పట్టే సమయం దగ్గర సుమారు 42 రోజులు అనుకుంటే, ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 20 డిగ్రీ నార్త్ దగ్గర మనకి మాన్సూన్ అనేది పర్టికులర్గా ఇక్కడ వరకు కూడా కవర్ అవ్వడం జరిగింది ఈ రేఖ. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే, అంతేకాకుండా ఈ సెట్టింగ్ పీరియడ్ అంటాము. ఇన్ జనరల్గా జూన్ మంత్ అనగా కూడా ఆన్సెట్ ఈ మాన్సూన్ సెట్ అయ్యే పీరియడ్ అంటాము. ఈ పర్టికులర్గా ఈ పీరియడ్లో మనం కనుక చూసుకున్నట్లయితే గత 2 వారాల నుంచి కూడా మనకి చెప్పుకోదగ్గ వర్షం అయితే లేదు. బట్ ఈ యొక్క జూన్కి ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఈ యొక్క నైరుతి పవనాలు ఎంతైతే వర్షం రావాలో అంత వర్షం కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందనే ఒక అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో పర్టికులర్గా ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకి మేము పర్టికులర్గా ఈ భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక భారీ వర్ష సూచనలు ఏ జిల్లాలకు ఇచ్చామని కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, అట్లాగే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అంతేకాకుండా ఖమ్మం, నల్గొండ, ఖమ్మం, అంతేకాకుండా సూర్యాపేట కూడా ఈరోజు కొంచెం భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కనుక ఈ క్లౌడింగ్ యాక్టివిటీ కూడా ఈ యొక్క జిల్లాలకి చూస్తున్నాము. సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొన్ని జిల్లాలకు అయితే భారీ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఎల్లో కలర్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం అంతటా కూడా వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నైరుతి పవనాలకి జూన్ మంత్లో మనం పొందవలసిన వర్షపాతం అనేది ఈ నెల చివరికి వచ్చేసరికి ఎంత వర్షపాతం అయితే నమోదవ్వాలో అంత వర్షపాతం కూడా మనకి నమోదవుతుందనే అంచనాలు అయితే మేము వేయడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాలు ఆల్మోస్ట్ సౌత్ స్టేట్స్లో మొత్తం విస్తరించినాయి. నార్త్ స్టేట్లో ఇంకెక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి? అక్కడ టెంపరేచర్స్ ఇప్పుడు ఏ విధంగా నమోదవుతున్నాయి? అక్కడ స్టేటస్ ఎలా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి పవనాలు అనేవి 20 డిగ్రీ నార్త్ వరకు కూడా ఈ యొక్క లాటిట్యూడ్ వరకు కూడా విస్తరించడం జరిగింది. ఈ క్రమేపీ ఈ యొక్క నైరుతి పవనాల విస్తరణ అనేది కొనసాగుతుంది. ఈ కొనసాగడం అనేది జూన్ 12th 15th కల్లా మొత్తం భారతదేశ భూభాగం అంతా కూడా కవర్ అయ్యి, అప్పుడు ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత తీవ్రత ఏదైతే ఉందో అది క్రమేపీ చల్లబడడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నార్త్లో కనుక టెంపరేచర్స్ కనుక చూసుకున్న 42 నుంచి 44 అక్కడక్కడ నమోదవడం అయితే, పర్టికులర్గా రాజస్థాన్ ఏరియాస్లో, పర్టికులర్గా ఈ ఢిల్లీ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇంకా ముందు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం అనుకున్న విధిలో వాతావరణం ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక వాతావరణ అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క నైరుతి పవనాల యొక్క 2024లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం వర్షపాతం అంతా కనుక చూసుకున్నట్లయితే ఉన్నదానికంటే కూడా ఒక 10% ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది రాష్ట్రానికి అనే అంచనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు ఎప్పటి నుండి మొదలవుతాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లే రాష్ట్రం అంతా కూడా అప్పటికప్పటికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడినప్పటికీ కూడా ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్, అంతేకాకుండా మాన్సూన్కి ఏవైతే
స్ట్రెంథన్ చేస్తే ఆ కండిషన్స్ అన్నిటిని పరిగణనలో తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి జూన్లో కూడా ఒక్కొక్కసారి బ్రేక్స్ అనేవి ఉంటాయి. గత 2 వారాల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాన్సూన్ కొంచెం మందకోటిగా కదలడం, లేదంటే చురుగ్గా ధనంగా, నిన్న చూసుకున్నట్లయితే మాన్సూన్ విండ్స్ అనేవి చాలా చురుకుదనంగా కదిలాయి రాష్ట్రం అంతా కూడా. అందువల్ల మనకి రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కనుక చూసుకున్నట్టే నిర్మల్లో దగ్గర 5 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. 7 సెంటీమీటర్లు అనేది వర్షపాతం 5 చోట్ల నిర్మల్ జిల్లాలోనే 7 చోట్ల నమోదవడం జరిగింది. సో మాన్సూన్ అనేది కొన్నిసార్లు చురుకుదనంగాను, కొన్నిసార్లు మందకోడిగాను కదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క మాన్సూన్ వర్షం అనేది మొత్తం 4 నెలలు 122 రోజులు కనుక తీసుకున్నట్లయితే మనకి అనుకున్న దానికంటే ఒక 10% ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వచ్చే 4 రోజులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు? మోస్తారు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి ఒక రానున్న 3 రోజులు కూడా ఈరోజు కొన్ని చోట్ల మేము ఇందాక చెప్పినట్లు 3 చోట్ల కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. భారీ వర్ష సూచనలతో పాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులు, ఈదుడుగాళ్ళ కూడా అంచనా వేయడం జరిగింది. ఈ ఉరుములు, మెరుపులు, ఈదుడుగాళ్ళు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాళ్ళు అనేవి వీస్తుంటాయి. ఈరోజు, రేపు, ఎల్లుండ కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటుగా తేలికపాటి వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారీ వర్ష సూచనలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఆ జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ టైంలో జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు పడే అవకాశం ఉందా? పర్టికులర్గా చూసుకుంటే ఈవినింగ్ అంటే గానే మనకి క్లౌడింగ్ కండిషన్స్ అనేవి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే జిహెచ్ఎంసీ ఏరియాలో మనం చూడవచ్చు. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఏదైతే మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వర్షాలు అయితే నమోదు కావటం లేదు. ఎందుకంటే కేవలం సౌత్ స్టేట్లోనే ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి, ఇంకా నార్త్ స్టేట్లో ఇంకా విస్తరించలేదు. దాని ప్రభావంతోనే ఎప్పుడైతే భారతం మొత్తం విస్తరిస్తాయి అప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 15 లోపు మొత్తం భారతదేశం వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అప్పట్లోపు మనకు పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. అప్పటి వరకు మనకు ఇలానే భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఒకవైపు వర్షాలు వస్తున్నాయి, ఇంకోవైపు ఎండ ప్రభావం. ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయో అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.